హాయ్ అండి. బ్లౌజ్‌కి హ్యాండ్స్ నేను ఏ విధంగా కుడతానో ఇప్పుడు చూపిస్తానండి. మనకి ఫస్ట్ అయితే బ్లౌజ్‌కి సెంటర్‌కి అయితే మార్క్ వేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత బ్లౌజ్ మీద ఫ్రంట్ భాగం ఉంటుంది కదండి. ఫ్రంట్‌కి హ్యాండ్స్ ఫ్రంట్ భాగం అనేది వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ విధంగా సెంటర్ నుంచి భుజాల దగ్గర నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకి లోతు తీసింటాం కదండి హ్యాండ్స్‌కి, ఆ లోతు భాగం అనేది బ్లౌజ్ భాగానికి మనకి ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట. బ్లౌజ్కి ఫ్రంట్ భాగం వైపు రావాలి. చూడండి ఈ విధంగా అనమాట. లోతు తీసిన భాగము ముందర వైపుకు రావాలి, బ్యాక్ సైడ్ రావాలన్నమాట, వెనకిల వైపుకి. సో ఒకసారి మనం భుజాల దగ్గర నుంచి ఒకవైపు కుట్టుకున్న తర్వాత సెంటర్ నుంచి, ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా అయితే అవతల సైడ్ తిప్పి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా భుజాల దగ్గర నుంచి సెంటర్ నుంచి ఒకవైపు కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఆ తర్వాత తిప్పి మళ్ళీ ఒక స్టిచ్ అయితే యువతల సైడ్ అయితే వేసేసుకోవాలి. యువతల వేసుకున్న తర్వాత మొత్తం కలిపి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. డబల్ స్టిచ్ అనమాట. మనము అవతల సైడ్ ఒక సైడ్ వేసుకున్న తర్వాత యువతల సైడ్ రెండు వైపులా వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అయితే మొత్తం అయితే ఒకసారి అయితే కుట్టయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే మనకి సెంటర్ నుంచి కుట్టుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ అనేది తక్కువ వచ్చినప్పుడు హ్యాండ్స్కి మనకి కుట్లు లేకపోతుంది కదండి, కొంచెము యువతల సైడు అట్లా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట. మన క్లాత్ అనేది హ్యాండ్స్కి బ్లౌజ్ తక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా కుట్టడం వల్ల కూడా మనకి అడ్జస్ట్మెంట్ అనేది అవుతుందండి. అంతేనండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. బాయ్.